కార్ ఎందుకు ఇక్కడ ఆపేశావు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు నా మీద కంప్లీట్ చేస్తావా? అదిరింది గురు. నేను చెప్పాను కదా. ఏం చెప్పావు? నేను చెప్పాను కదా. ఎప్పుడు? ఇప్పుడే. బ్రదర్, ఒరిజినల్ వాక్ విల్ ఆల్వేస్ లాస్ట్. ప్రారంభమే అద్భుతంగా ఉంది. నిజమైన సంగీతం ఎప్పుడు గెలుస్తుందో ఏంటో. అవును సార్. థ్యాంక్ యూ సార్. మణి, ఒక ప్రోటీన్ షేక్. బాయ్. ప్రోటీన్ షేక్ మనకెందుకు? ఎస్ మేడం, నేను చెప్పానుగా ఇప్పుడు చెన్నైలో ఉన్నానని. ఊరికి రాగానే బిల్ కడతాను, సరేనా? ఏంట్రా? రే, నేను మాయకి ఫోన్ చేస్తే వెళ్ళట్లేదు. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. రే, నేను కూడా నేనంతా ట్రై చేశానురా. తను ఫోన్ తీయలేదు. వర్క్ టెన్షన్లో తీయలేదేమో. ఒకసారి వెళ్ళి చూడరా. నువ్వు వరి అవ్వకు, నేను వెళ్ళి చూస్తాను. నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ ఎక్కిస్తానని చెప్పు. ఛ, నువ్వెవరు? నేను డాక్టర్ రాయ్ని. ఏంటి సార్? మీరిక్కడే ఉంటున్నారా? లేదు సార్, ఇది నా ఫ్రెండ్ ఇల్లు. నేను తన వైఫ్ని కలవడానికి వచ్చాను. అతని వైఫ్ పేరు మాయే కదూ? అవును సార్. విషయం ఏంటి సార్? మీరు కొంచెం స్టేషన్కి రావాలి సార్. ఏంట్రా? రే, నువ్వు వెంటనే బయలుదేరి రారా. నేను చెప్పానుగా ఈరోజు సాయంత్రం ట్రైన్ ఎక్కుతానని. ఏంటి విషయం? చెప్తే విను.
చాలా ముఖ్యమైన విషయం. నువ్వు ఫ్లైట్ పట్టుకుని వచ్చే, నేను టికెట్ బుక్ చేసి పిఎన్ఆర్ నెంబర్ పంపిస్తాను. నువ్వు కొంచెం త్వరగా రారా. ఏంటో చెప్పరా. నువ్వు త్వరగా రారా, నువ్వు రాగానే చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రాయ్ ఏ ఫ్లోర్లో ఉన్నారు? బావా ఏమైంది అమలు? మాయా ఏది చెప్పు. ఏంట్రా మాయకేమైంది? నువ్వు రారా. ఈయన ఇన్స్పెక్టర్ అలెగ్జాండర్. ఇలా కూర్చో. హర్ష, నేను చెప్పేది విని మీరు ధైర్యంగా ఉండాలి. సార్, ఒక ప్రాబ్లం. ఏంటయ్యా? బాడీకి తలలేదు. తలలేదా? ఈ సంగతి ఫోన్లోనే చెప్పొచ్చు కదా. ఓ మనిషిని భయపడడం కోసమే తల్లని ముండని చూపించడానికి పిలిచావా? అంటే మేమంతా మనుషులం కదా? మాటకు మాట చెప్పడం కాదు, ఆ విట్నెస్ ఎవరో ముందు చెప్పు. ఇదిగో వీడే బాడీని ముందు చూసింది. ఏయ్, నాతో చెప్పిందంతా సార్కి చెప్పు. చెప్పరా. అరవకు, అసలే వాడు భయంతో వణికిపోతున్నాడు. నువ్వింకా బెదిరిస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు. సార్, ఇది బాడీతో దొరికింది. రాలేకపోతే ఎప్పుడు మాకు చెప్తుంది. ఆ రోజు ఏం జరిగిందో మాకు తెలీదు. నేనైతే సూపర్వైజర్కి చెప్పుంటుంది అనుకున్నాను. ఆ రోజు లీవని నాకు చెప్పలేదు సార్, అందుకే క్యాబ్ పంపించాను. అవును, ఇక్కడ రూట్ చార్ట్ షీట్ ఉంటుందిగా, ఇవ్వండి. ఉంది సార్. ఇదే సార్. ఆ రోజు ఆ రూట్లో వెళ్ళిన డ్రైవర్ ఎవరు? నేను వెళ్ళి చాలాసేపు వెయిట్ చేశాను. మేడం రాలేదు. నేను బయలుదేరి వచ్చేసానండి. మీరు ఫోన్ చేయలేదా? చేశాను, మేడం ఫోన్ తీయలేదు. ఓ 5 నిమిషాలు వెయిట్ చేసి నేను వచ్చేసాను.
కానీ మాయతో వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రం సుబ్బరాజు ఆ రోజు ఆ రూట్లో వెళ్ళనే లేదని చెప్పారే. చెప్పు సుబ్బరాజు, ఆ రోజు నిజంగా ఏమైందో చెప్పు. నాకేమీ తెలియదు సార్. రామచంద్ర, సుబ్బరాజు కొంచెం ఇలా రండి. కొట్టకండి సార్, నేనంతా చెప్పేస్తాను. ఆ రోజు నేను మాయా మేడంని పికప్ చేసుకోలేదు సార్. కారణం అది మాయను పికప్ చేసుకోవడానికి రాఘవ్ వెళ్తానని చెప్పాడు సార్, అందుకే నేను వెళ్ళలేదు. అలా ఎందుకు చేశావు? వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ. ఆ రోజు మాట్లాడి సరి చేసుకుంటానని రాఘవ్ నాతో చెప్పడం వల్ల నేను వెళ్ళలేదు సార్. ఈ సంఘటన జరిగిన తర్వాత రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఇక్కడికి వచ్చాడా? అతనికి ఈరోజు డ్యూటీ ఉందా? సార్ అడుగు, వాడే రాఘవ.